శ్రీ గురుభ్యో ఋషిభ్యో మహేభ్యో దేవేభ్యో నమ. శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో 4వ అవతారమే శ్రీ నృసింహావతారం. ఈ నృసింహావతారము చాలా శక్తివంతమైనది. ఈ నృసింహావతారానికి చాలా ప్రత్యేకతలే ఉన్నాయి. మీకందరికీ తెలిసిన విధంగా శ్రీకృష్ణ అవతారంలో స్వామివారు ఆయన దేహం చాలిస్తారు. అంటే 125 సంవత్సరాల జీవిత కాలం తర్వాత ఆయన నిర్యాణం చెందుతారు. అలాగే రామావతారంలో కూడా 11,000 సంవత్సరాల తరువాత ఆయన అవతారాన్ని చాలిస్తారు. కానీ ఈ నృసింహ అవతారము శాశ్వత అవతారం. అనగా ఈ అవతారానికి ఏ ముగింపు లేదు. అంటే మీరందరూ ఊహిస్తున్నట్లుగా ఇప్పటికీ నృసింహస్వామి వారు ఇక్కడే ఉన్నారు. ఆయనను ఆర్తితో పిలిస్తే ఖచ్చితంగా పలుకుతారు. ఎందరో భక్తుల యొక్క నమ్మకం. కాబట్టి ఆయన జయంతి నాడు అనగా ఈ వైశాఖ శుద్ధ చతుర్దశి తిథి రోజు మనము శ్రద్ధగా భక్తి నిష్ఠలతో ఆయనను కొలిస్తే ప్రార్థిస్తే ఆయన ఖచ్చితంగా ప్రసన్నమవుతారు. మన కోరికలు తీరుస్తారు. ఈ నరసింహావతారము సద్యోజాతుడు. అంటే అప్పటికప్పుడు ఆయన ఆవిర్భవించారు. ఈ అవతారం వస్తున్నప్పుడు ఆయనకి ఏ తల్లిదండ్రులను లేరు. ఆయనను పెంచిన వారు ఎవరూ లేరు. హఠాత్తుగా సంభవించిన అవతారం ఇది. స్వచ్ఛందంగా ఆవిర్భవించిన అవతారమే ఈ నృసింహావతారం. ఈ స్వామిని మనం నిష్ఠగా పూజించినట్లయితే మీకు అన్ని శుభాలు కలుగుతాయి. స్వామివారు ఇలా చెప్పారు: వైశాఖ శుక్ల పక్షేతు చతుర్దశ్యాం సమాచరేత్ మజ్జన్మ సంభవం వ్రతం పాప ప్రణాశనం. ఈ వాక్యాలు నరసింహస్వామి వారు ప్రహ్లాదుడితో, అతనికి ఇష్టమైన భక్తుడితో చెప్పారు. ఈ విషయాలు నృసింహ పురాణంలో వ్యాఖ్యానించబడినాయి. ఇప్పుడు ఆ స్వామిని ఈ నరసింహ జయంతి రోజు మనం ఎలా పూజ చేస్తే ఆయన ప్రసన్నుడవుతాడో అటువంటి పూజా విధానాన్ని ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మరియు ఆయనకు పూజ చేస్తే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో కూడా ఆ విషయాలు కూడా తెలుసుకుందాం. ఇప్పుడు ప్రయోజనాలతో మొదలు పెడతాం. చట్టపరమైన విషయాలలో మరియు కోర్టు కేసులలో మీకు ఖచ్చితంగా విజయం వరిస్తుంది. భయంకరమైన వ్యాధుల నుండైనా మీకు సత్వర రక్షణ, అంటే డాక్టర్లు అంటే వైద్యులు చేతులెత్తేసిన వ్యాధుల నుండి మీకు సత్వర ఉపశమనం కలుగుతుంది. సకల గ్రహ బాధల నుండి మీకు ఉపశమనం కలగాలి అంటే ఈ స్వామివారిని వేడుకోండి. అప్పులు, తీవ్ర ఆర్థిక సమస్యలు, మరి ఏ కుటుంబ సమస్యలు ఉంటే కూడా మీరు వాటన్నిటినీ అధిగమించాలంటే స్వామివారి శరణు కోరాల్సిందే. మరణం లేదా పీడకల భయం నుండి మీకు విడుదల కావాలి అంటే ఖచ్చితంగా స్వామివారి నామస్మరణ చేయండి. అలాగే ఏదైనా మానసిక చింత లేదా అనారోగ్యం ఉంటే స్వామివారిని వేడుకుంటే, స్వామివారిని తలుచుకున్నంత మాత్రాన్ని మీకు రక్షణ కలుగుతుంది. అలాగే శత్రువుల నుండి రక్షణ, శత్రువుల మీద విజయం, ఇవి రెండూ కూడా స్వామివారు మీకు కలిగిస్తారు. అలాగే సర్వ పాప నాశనం కలుగుతుంది స్వామివారిని వేడుకుంటే. ఈ స్వామివారు భక్తికి లొంగుతారు. అంటే మనము ఆర్తితో ఆయన్ను ప్రార్థిస్తే ఖచ్చితంగా మీకు రక్షణ ఇస్తారు. స్వామివారు ప్రదోష కాలంలో ఆవిర్భవించారు కాబట్టి ఆయనను పూజించే ఆరాధించే సమయం కూడా ఈ ప్రదోష కాలంలోనే చేయవలెను. అనగా ఈ వైశాఖ మాసంలో మనము ఆయనని మధ్యాహ్నం 4:30 లేదా సాయంత్రం 4:30 ప్రాంతం నుండి ఒక 2 గంటల 30 నిమిషాలు తీసుకొని, అంటే ఒక 150 నిమిషాలు మనం ఆయన్ను పూజ చేసుకోగలిగితే ఆయన ఖచ్చితంగా ప్రసన్నమవుతారు. ఈ 150 నిమిషాలు ప్రదోష కాలంగా పరిగణించబడతాయి. ఈయన సంగీత ప్రియుడు కూడా. మీకు పాటలు లేదా ఏదైనా వాద్యము వస్తే కానీ మీరు ఆ పాటలు పాడినను లేదా ఆ వాద్యాలతో సంగీతాన్ని వినిపిస్తే కూడా ఆయన ఆలకిస్తారు. ఇందుకు ఉదాహరణనే ఛత్రవట నృసింహస్వామి. ఈయన గురించి మరెప్పుడైనా సమయం దొరికితే మనం మాట్లాడుకుందాం.
కానీ ఇప్పుడు మనం ఈ యొక్క పూజా విధానాన్ని ఒకసారి పరిశీలిద్దాం. నరసింహస్వామి జయంతి రోజు మనం పాటించాల్సిన నియమాలన్నీ ఇంచుమించు ఏకాదశి వ్రతానికి దగ్గరగా ఉంటాయి. అంటే ఆ రోజు ఉపవాసము మరియు జాగరణ, ఇవి రెండును ప్రప్రధానంగా చెప్పే నియమాలు. ఆ రోజు ఉదయం నుండే మనం ఉపవాస దీక్ష తీసుకోవాలి. ఆ తర్వాత మధ్యాహ్నం కూడా స్వామివారిని పూజించవలెను. ఆ తరువాత ప్రదోష కాలం నుండి కూడా మనము ఇక ఆ పూజా విధానాన్ని మొదలు పెట్టవలెను. కొంతమంది నరసింహ వ్రతం కూడా చేస్తారు. అంటే కలశ స్థాపన చేసి ఆ తరువాత నరసింహస్వామి పూజా విధానాన్ని అంతా మనము చేసుకోవచ్చు. ఈ సంధ్యా సమయం అనగా ప్రదోష కాలంలో మనం మొదలుపెట్టే ఈ యొక్క పూజ 4:26 నుండి 7:11 వరకు కొనసాగవచ్చు. అంటే సుమారు 2:45 పూజా కార్యక్రమం మనం చేసుకోవచ్చు. ఆ రోజు పూజ అనంతరం రాత్రి మేల్కొని అంటే జాగరణ పాటించవలెను. అప్పుడు స్వామివారి కథలు లేదా స్తోత్ర పారాయణం లేదా మంత్ర జపము ఇలాంటివన్నీ చేస్తూ ఆ రాత్రంతా భక్తి శ్రద్ధలతో గడపవలెను. అలాగే మనము ద్వాదశి రోజు ఎలాగైతే మళ్ళీ విష్ణుమూర్తిని పూజ చేస్తామో అలాగే నృసింహస్వామికి కూడా ఆ మరుసటి రోజు అనగా పౌర్ణమి రోజు కూడా పూజ చేసుకోవాలండి. అలాగే ద్వాదశి పారణం ఎలా చేస్తామో పౌర్ణమి రోజు మనము ఈ పారణం చేయవలెను. ఎందుకంటే ఉపవాస దీక్ష ముగించవలెను కాబట్టి. మనము స్వామివారిని ప్రసన్నం చేసుకోవడానికి ఆయనకి ఇష్టమైన నైవేద్యం అనగా పానకం, బెల్లం పానకము నివేదించవలెను. ఆయనకి యాపిల్ పండ్లు అంటే ఎర్ర పండ్లు ఇష్టం. అలాగే ఎర్ర పూలు కూడా, ఎర్రటి అక్షింతలతో మనము పూజ చేస్తే చాలా ప్రసన్నం చెందుతారు. మీకు వీలైతే ఎర్రటి వస్త్రాలు కట్టుకొని పూజలో కూర్చుంటే ఇంకా ఆయన ప్రసన్నం చెందుతారు. ఇవేవీ లేకుంటే కూడా మీరు ఆర్తితో మీరు మనస్ఫూర్తిగా ఆయనను ఆరాధిస్తే కూడా ఆయన ప్రసన్న చెందుతారు. మనస, వాచ, కర్మణ స్వామికి ఏకాగ్ర చిత్తంతో మీ ఆత్మనే నివేదనగా సమర్పిస్తే కూడా ఆయన ప్రసన్నుడై మీ కోరికలన్నీ నెరవేరుస్తాడు. ఆయన నామజపం లేదా మంత్రజపం ఎటువంటిది చేస్తే కూడా ఆయన మిమ్మల్ని అనారోగ్యం నుంచి గట్టెక్కిస్తారు, ఆపదల నుంచి విముక్తి చెందిస్తారు. మీరు ఈ ఏ పూజలను చేయలేకపోయినట్లయితే ఒక మహామంత్రం ఉంది, మూలమంత్రం ఉన్నది. అది మీరు జపించగలిగితే మీకు ఈ వ్రతము చేసిన సమానమైన ఫలితం కూడా వస్తుంది. ఆ మంత్రం మీకందరికీ తెలిసిన విధంగా ఉగ్రం వీరం మహావిష్ణు. ఈ మంత్రాన్ని మీరు చెప్పగలిగితే కానీ చేసుకోగలిగితే కానీ రోజంతా మీకు స్వామివారు మీ కోరికలను ఖచ్చితంగా తీరుస్తారు. అలాగే స్వామివారి ద్వాదశ నామావళి ఉన్నది. ఆ 12 నామాలను మీరు 1000 మార్లు చెప్పగలిగితే మీరు కోరుకున్నది ఖచ్చితంగా జరుగుతున్నది. ఇది ఋషివాక్యం. ఇది భవిష్య పురాణంలో చెప్పబడినది. ఆ 12 నామాలను కూడా మీరు జపించిన, మననం చేసిన లేదా వినగలిగిన ఖచ్చితంగా మీకు ఆ ప్రయోజనాలు ఏర్పడతాయి. ప్రహ్లాదులు వారు మన నరసింహస్వామికి చాలా ఇష్టమైన భక్తులలో ఒకరు. ఆయన నమ్మిన విధంగా ఏమని నమ్మారు? సర్వాంతర్యామి అని నమ్మారు విష్ణుమూర్తి. అప్పుడే ఈయన అంటే మన నృసింహావతారం ఆవిర్భవించినది. కాబట్టి మనము కూడా అటువంటి చిత్తముతోనే ఆయన్ను ఆరాధించిన, కొలిసిన, ప్రార్థన చేసిన ఆయన ప్రసన్నమవుతారు. ఈ అవతారం యొక్క ముఖ్య ధ్యేయమేమనగా నమ్మిన భక్తుడి యొక్క నమ్మకాన్ని వమ్ము చెయ్యకుండా సాక్షాత్కరించారు స్వామివారు. కాబట్టి మనము కూడా పూర్తి నమ్మకముతో స్వామివారిని కొలిచినట్లయితే ఆయన ఖచ్చితంగా పలుకుతారు. ఎందుకంటే ఆయన శాశ్వత రూపుడు. అంటే ఆయన అవతారానికి సమాప్తము లేదు. ఆయన ఇప్పటికీ ఎప్పటికీ ఉండే అవతారం. ఈ స్వామివారి ద్వాదశ నామాలు కూడా చాలా శక్తివంతమైనవి. ఇవి భవిష్య పురాణంలో చెప్పబడినవి. కాబట్టి ఆ నామాలు కూడా మీరు జపించడము, మననం చేసుకోవడము, వినడము, ఏదో ఒక విధంగా ఆ నామాలను అనుసంధానం చేసుకోండి మీ పూజలో.
ఆ వీడియో కూడా మేము మా ఛానల్లో ఆల్రెడీ పబ్లిష్ చేశాం. మీరు స్వామివారికి తులసి మాల సమర్పించగలిగితే అది అన్నిటికీ అంటే శ్రేష్టం. ఎందుకంటే విష్ణు అవతారాలలో ఏ అవతారంకైనా ఈ తులసి మాల, తులసి దళము, మంజరి ఉన్న తులసి దళము చాలా ఇష్టము, ప్రీతికరం. మీరు స్వామివారిని పూజించేటప్పుడు లక్ష్మీ సమేతంగానే పూజించండి. అప్పుడు ఆయన చాలా ప్రసన్నంగా ఉంటారు మరియు త్వరగా అనుగ్రహిస్తారు. అదే ప్రహ్లాదుడు కూడా ఆ చిత్రపటంలో కానీ, ఆ విగ్రహ స్వరూపంలో కానీ ఉంటే ఆయన ఇంకా ప్రసన్నం చెందుతారు. మీరందరూ స్వామివారిని శ్రద్ధతో, భక్తితో కొలిచి ఆయన యొక్క కృపకు పాత్రులవుతారని మా యొక్క ఆకాంక్ష. జై గురుదేవ్.